ప్రభాకర్ రావు గారు, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఒక్కసారి రామచంద్ర నిరుద్యోగ జేఏసీ ఏపీ అధ్యక్షుడు మనతో పాటు ఉన్నారు. రామచంద్ర గారు చెప్పండి, అసలు ఈ ప్రాబ్లం ఎందుకు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది? అసలు మీరు అటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు, ఆయన అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు అని చెప్పి, అలాంటి వ్యక్తి దగ్గర మీరు వెళ్ళి చెప్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతాయని ఎందుకు అనుకున్నారు? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. ముందుగా 9+ మీకు కూడా ధన్యవాదాలు సార్. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ప్రభాకర్ గారు మాట్లాడినట్టు ఇక్కడ ప్రధానంగా కొన్ని అంశాలు మేము మీ దృష్టికి తీసుకురావాలి సార్. ఇక్కడ ఈ జియో నెంబర్ 4 స్పోర్ట్స్ కోటాకు సంబంధించి మొదట మాట్లాడతాను సార్. ఈ జియో నెంబర్ 4 స్పోర్ట్స్ కోటాకు సంబంధించి గతంలో ఎప్పుడూ లేదు సార్. ఇక్కడ మొట్టమొదటిసారి అడ్వాన్స్డ్ బర్త్డేగా చంద్రబాబు నాయుడు అడ్వాన్స్డ్ బర్త్డేగా నోటిఫికేషన్ కి ఒక్క రోజు ముందు అంటే April 19th రిలీజ్ చేశారు సార్ జియో నెంబర్ 4 అనేది. వెంటనే మరుసటి రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే ఆ జియో నెంబర్ ప్రకారం ఏంటంటే మనకు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా, క్వాలిఫికేషన్ లేకుండా వాళ్ళకి పోస్టులు కట్టబెట్టడం. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంత పెద్ద రచ్చ అయింది, ఇంత పెద్ద ఇష్యూ అయింది కాబట్టి అది ఆ జియోని అమైండ్ చేస్తూ మళ్ళీ దాన్ని కొన్ని సవరణలు చేశారు. ఒకవేళ సవరణలు చేయకపోతే అదే జియో ప్రకారం డిఎస్సికి ఇచ్చినట్టే పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి కూడా డిప్యూటీ కలెక్టర్ ఇస్తారు, డిఎస్పి ఇస్తారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ఇస్తాడు. అంటే పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అయితేనే వాడు డిఎస్పి అయిపోవచ్చు, లేకపోతే డిప్యూటీ కలెక్టర్ అయిపోవచ్చు. ఎంత అన్యాయమైనటువంటి జీవోని తీసుకొచ్చి ఈ రోజు నిరుద్యోగులు అదే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదైతే వర్టికల్ హారిజంటల్ రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో 77 జీవో ప్రకారం, ఈ రోజు 77 జీవో ప్రకారం కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తుంది కాదు. 2023 లో ఆ జీవో రావడం జరిగింది సార్. అది దాని ప్రకారమే గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగాయి, గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగాయి, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగాయి. అన్ని ఏ వివాదాలు లేకుండా కూడా రిక్రూట్మెంట్ జరిగిపోయాయి. ఇక్కడ ప్రధానంగా వివాదం ఎక్కడొచ్చింది? కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ జియో ఎంఎస్ నెంబర్ 4. గతంలో ఎట్లా ఉండేదంటే ఒక ఎగ్జామ్ జరిగితే స్పోర్ట్స్ కోటాని ఏ విధంగా ఫిల్ చేసేవాళ్ళు అంటే జియో నెంబర్ 77 ప్రకారమే చెప్తున్నాను సార్. కొత్తగా ఈ రోజు అధికారులు జియో నెంబర్ 77 వచ్చింది, దానివల్ల వివాదాలు వచ్చాయనేది మొత్తం పచ్చి అబద్ధంగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే మెరిట్ లిస్ట్ తీసేటప్పుడే హారిజంటల్ అండ్ వర్టికల్ రిజర్వేషన్స్ నుండి కలుపు మాత్రమే మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు సార్. ఇక్కడ ఏం చేశారంటే జియో నెంబర్ 4 తెచ్చి కొత్తగా స్పెషల్ డిఎస్సి అని కొత్తగా ఒకటి వేశారు. అంటే మెయిన్ రిక్రూట్మెంట్ తో సంబంధం లేకుండా స్పెషల్ డిఎస్సి అని వేశారు. ఆ స్పెషల్ డిఎస్సిలో సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళు క్వాలిఫికేషన్ లేకుండానే, ఎగ్జామ్ లేకుండానే ఆ మెరిట్ లిస్ట్ ని తీసుకెళ్లేసి మెయిన్ డిఎస్సిలో క్లబ్ చేశారు, హారిజంటల్ రిజర్వేషన్స్ అని చెప్పి. అక్కడ ఎవరైతే మెరిట్ లో ఉండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసేసి పక్కన పెట్టారు. అది ఎంత విడ్డూరమైనటువంటి జీవో అంటే ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు నేను నా కమ్యూనిటీలో ఒకే ఒక పోస్ట్ ఉంది, అది నోటిఫికేషన్ లో మెన్షన్ చేస్తారు. నాకు ఒక రోస్టర్ ఉంటుంది, ఆ రోస్టర్ నోటిఫికేషన్ లో మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేసిన తర్వాత నేను ఒక 1 year నాకు పోస్ట్ ఉంది కదా అని చెప్పి ఆ పోస్ట్ కోసం నేను ప్రిపేర్ అవుతాను. ప్రిపేర్ అయిన తర్వాత మొత్తం రిక్రూట్మెంట్ కి వచ్చిన తర్వాత లాస్ట్ ఫైనల్ లిస్ట్ కి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఈ జియో నెంబర్ MS4 నెంబర్ లో నా కేటగిరీకి చెందిన వ్యక్తి అదే స్పోర్ట్స్ వ్యక్తిలో ఉంటే నన్ను పక్కన పెట్టి, మెరిట్ క్యాండిడేట్ పక్కన పెట్టి వీళ్ళు తీసుకొచ్చి అక్కడ కూర్చొని పెట్టడం జరిగింది. ఇక్కడ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, మేము చేసేది మీరు చేసినటువంటి రూల్స్ ప్రకారం వెళ్ళామని అధికారులు ముందు పెట్టి చెప్తున్నారు, బానే ఉంది. అధికారులు ఏం చెప్తున్నారు, ఆ రూల్స్ ఫ్రేమ్ చేసిందే మీరు, ఆ రూల్సే తప్పు. మీరు జియో నెంబర్ 4 తీసుకొచ్చి ఎగ్జామ్ లేకుండా, ఈ దేశ చరిత్రలో ఎటువంటి ఎగ్జామ్ లేకుండా, అది కూడా సబ్జెక్ట్ డీల్ చేయడానికి మీరు ఉద్యోగాలు ఇవ్వడం అంటే అది నిజంగా ఒక ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి కార్యక్రమం అయితే మేము అనుకోవట్లేదు. ఎందుకంటే అది పద్ధతి కూడా కాదు, అది కరెక్ట్ కాదు. మీకు గమనించాల్సిన విషయం ఏంటంటే, మెయిన్ డిమాండ్ మేము చేసేది ఏంటంటే, అసలు మీరు చేసిన విధానమే తప్పు. సర్టిఫికేట్లు సక్రమంగా ఉన్నాయా, తర్వాత సక్రమంగా లేవా అనేది కాదు. మీరు తీసుకొచ్చిన జీవో వల్ల మెరిట్ క్యాండిడేట్స్ పూర్తిగా పక్కకి వెళ్ళిపోయారు అనేది మెయిన్ డిమాండ్. 1:1 అనేది దేనికి పిలుస్తారు సార్? సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రమే పిలుస్తారు, మెరిట్ వెరిఫికేషన్ కాదు అనేది మనం గుర్తించాలి. ఎందుకంటే మెరిట్ లో ఉన్నాడు కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచారు. అక్కడ ఈ సర్టిఫికేట్ ఆయన అంటాడు, అధికారులు అంటున్నారు, మేము క్లియర్ గా మెన్షన్ చేసాం అక్కడ, ఇది కేవలం సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రమే, అంటే జాబ్ గ్యారంటీ అని కాదంటే. 1:2 పిలవలేదు, 1:3 పిలవలేదు, వీరు 1:1 పిలిచారు. అంటే మెరిట్ క్యాండిడేట్
సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే అక్కడ త్రీ టైప్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు సార్. ఫస్ట్ వచ్చి అతను లోకలా కాదని చూస్తారు. రెండోది వచ్చేసి అతను ఆ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉన్నాయా లేదో చూస్తారు. మూడోది వచ్చి కాస్ట్ ఆయన కాస్ట్ ఉందా లేదో చూస్తారు. ఈ 3 సర్టిఫికేట్లు సక్రమంగా ఉన్నాయని నిర్ధారిస్తే అతనికి దాని ప్రకారం జాబ్ ఇచ్చేయాలి. అది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే. ఎస్ వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి మెరిట్ వెరిఫికేషన్ చేశారు. ఎస్ మెరిట్ అంటే